వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. సో అప్పుడున్న సింగర్స్ మీ టైంలో ఎక్కువ మీరు ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? లైక్ సార్ నాకు పోటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అన్ని ఉంటాయి కదా. సార్ నాకు సింగర్స్ లో నా బెస్ట్ ఫ్రెండ్, నేను అన్ని షేర్ చేసుకునేది. ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చే సింగర్ ఒకటే ఒక సింగర్, సాహితి. ఓకే, సాహితి గాలిదేవరా. షీఈ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు, రాకేష్ అండ్ రాకేందు మౌలి. రాకేష్ ఇస్ అ కీబోర్డ్ ప్లేయర్. He works for big labels and big music directors. He's a very good friend of mine. And you know Rakend Molly, he's a writer. Venelkante వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా, మిగతా వాళ్ళంతా గీతా మాధురి. అయ్యో అందరూ ఫ్రెండ్సే సార్. బట్ మాలవిక, శ్రావణ భార్గవి, అయ్యో అందరూ నాకు ఫ్రెండ్సే సార్. వి టాక్, చక్కగా ఉంటాం, అన్ని చేస్తాం. బట్ it is difficult for me to become friends with anyone, sir. I'm an extreme introvert. I cannot talk, I cannot go by myself. నేను నా బబుల్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. నా పుస్తకం, నా సోఫా, నా మంచినీళ్ళు, నాకు అది చాలు. నాకు జెల్ అవ్వడము, నాకు కలవడం చాలా నాకు డిఫికల్ట్, నాట్ ఫర్ దెమ్. సో నాకు అలాగా నా బబుల్లోకి ఏంటి నువ్వు బయటికి రా, నువ్వు అసలు చొచ్చుకుని వచ్చి నన్ను కొట్టి ఈడ్చి పెట్టి కొట్టే నువ్వు రా నాతో అని చేసింది మాత్రం వీళ్ళు ముగ్గురు. ఓకే, ఎలా ఉండేది? అంటే బాగా ఒక టఫ్ ఫైట్ లాగా ఉంటుందా? అంటే కాంపిటీటర్ గా ఫీల్ అవుతారు మిమ్మల్ని మిగతా సింగర్స్ ఆ టైంలో? మెలోడీ క్యూన్ కదా మీరు అప్పుడంతా. అయ్యో నాకంత సీన్ లేదు సార్, మంచి పాటలు అంతా లాగేసుకుంటున్నారు. ప్రణవి మాకు తక్కువైపోయాయి అన్న అది ఉండదా? అలా ఎప్పుడు యాక్చువల్లీ అలా ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే మేము అందరం ఒక అకాడమీ నుంచి వచ్చాం, విచ్ ఇస్ LMA, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. మా గురుగారు రామాచారి సార్. సో ఆయన ఎప్పుడు మమ్మల్ని చాలా మంచి విలువలతో, మమ్మల్ని ఒక మంచి పర్సనాలిటీ ఉండాలి మీకని అలాగే మమ్మల్ని తయారు చేశారు. ఇప్పటికీ మేము అలాగే ఉన్నాము. దేవుడి దయ వల్ల హేమావతి టీచర్ కానీ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గురువు గారు కానీ, మా రామాచారి సార్ కానీ ఎవరైనా ఒకటే చెప్తారు, ఎవరి అవకాశాలు వాళ్ళవి, ఎవరి వాయిస్ లిమిటేషన్స్ వాళ్ళవి, ఎవరి టింజ్ వాళ్ళది, ఎవరి వాయిస్ కల్చర్ వాళ్ళది. ఎవరికి వచ్చే పాటలు వాళ్ళకి వస్తాయి, అది మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నేను ఈ పాట పాడితే నాకు ఇచ్చేయండి, లేకపోతే ఇది చేసేయండి అని ఎప్పుడు ఎవరం అడగలేదు, ఎవరం చేయలేదు. మేము అలాగే వచ్చాము, అలాగే పెరిగాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. ఇప్పుడు గీత అయినా ఏదన్నా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా పాట నాకు బాగుంటుందంటే తను నా పేరు సజెస్ట్ చేస్తుంది. అలాగే నేను రెండు మూడు పాటలు గీత బాగుంటుందండి అని నాకు వచ్చిన పాటలు గీతాకి ఇప్పించినవి కూడా ఉన్నాయి. సో వైస్ వర్సా. ఎప్పుడు మా జనరేషన్ లో మాత్రం నాకు తెలిసి మేము ఇప్పుడు అలా ఎప్పుడు కొట్టుకోలేదు, ఇంకా ఎంకరేజ్ చేసుకున్నాము. తనకి ఏదన్నా అవార్డు వస్తే నేను ఫోన్ చేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటాను. నాకు నంది వచ్చినప్పుడు కూడా తను మొత్తం మెల్లమెల్ల అనౌన్స్ చేసింది, రణవికి నంది వచ్చింది. సార్ ఫస్ట్ నాకు సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్నా ఈ పాటకు వచ్చింది సార్ ఫస్ట్ నంది. తర్వాత తూర్పు వెళ్లే రైలు అన్న ఒక సీరియల్ కి నంది వచ్చింది సార్. నంది వచ్చిన ప్రతి సాంగ్ పాడాలి ఇక్కడ మీరు ఇప్పుడు. ఊరికే ఇచ్చేస్తామా ఏంటి? అదే సినిమా సాంగ్ సార్. తూర్పు వెళ్లే రైలు నాకు గుర్తులేదే సీరియల్ సాంగ్. తర్వాత గీతాంజలి అన్న ఒక సీరియల్ కి, తర్వాత మనసు మమత ఈటీవీ మనసు మమత ఆ సీరియల్ టైటిల్ సాంగ్ కి వచ్చింది 4 సార్లు 4 నందులు. సో తను ఆనందంగా చెప్తుంది, నేను కూడా గీతాకి ఫిల్మ్ఫేర్ వచ్చింది తెలుసా అని నేను కూడా చెప్తా. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ హ్యాపీ లైక్ దట్. ఏ హీరో అంటే ఇష్టం బాగా? నాకా సార్ అవుతుంది యాక్చువల్లీ సార్, నేను చూస్తాను సినిమాలు అవి తక్కువ, కాకపోతే నాకు నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. అందుకే రఘు గారు మిమ్మల్ని చేసుకున్నారు. నాకు చాలా ఇష్టం సార్, నాకు పాత సినిమాలు చాలా ఇష్టం. మీ వారు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ లో మీకు నచ్చిన పాట? ఇదేదో బాగుంది చలి, ఇదే నా ప్రేమంటే మరి పాట నాకు చాలా ఇష్టం. ఎంతో ముద్దుగా తీసాడు, ఎంతో బాగా తీసాడు. రియల్ లైఫ్ లో ఇంట్లో చేస్తూ ఏం లేదు. ఒకసారి నాకు ఏంటి దాన్ని ఏమంటారా నెయిల్ పాలిష్ వేద్దామని ట్రై చేశాడు, కానీ నాకు నెయిల్ పాలిష్ ఇష్టం లేదు.
అసలు మీకు సోకులు అవ్వటం ఇష్టం లేదు నాకు అంత పూర్తిగా అసలు అర్థమైపోయింది. రాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది సార్ ఆ నెయిల్ పాలిష్, దీని మీద ఇంకో రాయి బరువు పెట్టినట్టు ఉంటుంది. ఓకే బాగుండదు నెయిల్ పాలిష్ యాక్చువల్లీ. ఓకే అది వేద్దాం చాలా మంచిగా మంచి కలర్ ఏదో తీసుకొచ్చి పాపం కూర్చుని ఇలా వేస్తుంటే ఆ సాంగ్ నేను ఆ సాంగ్ పెట్టా? పుస్తకం చదువుకుంటా. లేదు ఏదో పాడుకుంటున్నాడు పాపం, పాడుకుంటే ఇలా వేస్తున్నాడు, పుస్తకం చదువుకుంటున్నాను నాకు తెలియలేదు. చూస్తే నెయిల్ ఎవరా నెయిల్ పాలిష్ చేశారు, నాకు ఇష్టం లేదని తెలీదా తెలీదా మీకు అని ఇలా చూస్తే తినున్నాడు. పొట్టి నీకు నెయిల్ పాలిష్ వేద్దాం అనుకున్నాను, నీకు ఇష్టం లేదని. నాకు అస్సలు ఇష్టం లేదు బుజ్జి, దయచేసి చెరిపోయివా. చెరిపేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాపం ఏమీ ట్రై చేయలేదు. సో తిని ఇలా ఉంటుందని ఏదన్నా హీరో దగ్గర చెప్పారు అసలుకి? నేను ఎందుకు చెప్పడం, ఫ్రెండ్సే కదా అంతా. అంటే అవమానించావు నువ్వు నన్ను గోపిచంద్ అన్న ముందర ఒకసారి. అవునా? సమోసా ఇష్టం అన్నాడు. ఉమ్. అంటే నేను అన్నాను, ఇప్పుడు సమోసా పట్టి చేయడానికి చాలా టైం పడుతుంది, సమోసా పట్టి కొనుక్కొద్దాము అన్నాను. నేను సమోసా పట్టి ఒక్కటే కొనుక్కున్నాను, మిగిలిన సరుకులను ఇంట్లోకి అవి ఇవి ఇవి అవి అని తను 5,000 బిల్ చేశాడు. చేసి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే తీసుకెళ్తుందండి, తీసుకెళ్లి సమోసా చేస్తానని చెప్పి 5,000 10,000 బిల్ చేస్తుందని చెప్పాడు అక్కడ. అంటే 20 రూపాయలతో పోయేది 5,000తో పోయింది. అది నీ 5,000, నాది 20 రూపాయలే. అలాగే చెప్తాడు. వంట చేస్తావా ఇంట్లో? నేనా చేయను కానీ ఎప్పుడో ఒకసారి బాగా చేస్తాడు, నేను మంచిగా ఇంట్రెస్ట్ ఎప్పుడన్నా చేశాను, చాలాసార్లు చేశాను. కానీ కాకపోతే ఆ టైంలో ఇంకా వీళ్ళు కూడా భయంకరంగా ఎంకరేజ్ చేస్తారు, అసలు మామూలుగా లేదు టేస్ట్. సూపర్ గా వండుతాను. అంటే స్టార్టింగ్ లో ఎలా ఉండేది అంటే చెప్పాను కదా, ఆ కొరియోగ్రాఫర్ నుంచి హస్బెండ్ కి ఇట్లా టర్న్ అయ్యే ఫేజ్ లో మా అమ్మ మా అత్తయ్య గారు ఏవో ఒలుచుకుంటున్నారు. వేరుశెనగ గుళ్ళో ఎవరో తెచ్చి బస్తా పోసాడు, వాళ్ళు కింద కొట్టి ఒలుస్తున్నారు. ఒలుస్తుంటే మీరు చాలా కష్టపడుతున్నారు అది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళి ఓట్స్ వండాడు. ఓట్స్ ఏముంది నా బొంద, అది ప్యాకెట్ తీసి అందులో వేసి నీళ్లు వస్తే అదే అవుతుంది. దానికి ఏదో కష్టపడిపోయినట్టు అది తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు. నేను నా పని నేను చేసుకుంటూ దగ్గరకు వచ్చి అంటాడు, ఇట్లా వచ్చాడు లోపల నుంచి, ఇట్లా వచ్చి ఏయ్ ఏయ్ నన్ను మళ్ళీ ఉండొద్దని ఉండమని చెప్పకు. నేనే చేస్తాను, వాళ్ళిద్దరు పని చేస్తున్నారు, నువ్వేమో బస్తాడు తెచ్చి పోసావు, వాళ్ళు నీకు చేస్తున్నా. నువ్వు వండింది జస్ట్ ఓట్స్, 2 నిమిషాలు కూడా పట్టలేదు. నన్ను చెప్పకు, నన్ను చేయకంటావేంటి నువ్వు? బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తావా? ఏమి లేదు, అంత సీన్ లేదు. నేనే ఏడవాలి, వెళ్దాము ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాము అంటే ఏదో మెల్లగా ఏదో బయలుదేరి వస్తాడు. మొన్నే కదా బెంగళూరు వెళ్ళాం, 4 days 5 days అన్నా. చాలా బాగా వెళ్ళాము బెంగళూరు, ఎంత బాగా వెళ్ళాము. వెళ్ళి నేను మా అమ్మాయి ఏమో మా చుట్టాల ఇంట్లో ఉన్నాము, తిని చాలా హ్యాపీగా వెళ్ళి హోటల్లో ఉన్నాడు, ఎంజాయ్ చేశాడా. ఏంటంటే వాళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది, పొట్టి మనం కూడా మనందరం ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అని తిని అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము. మా అమ్మాయి ఏమో బెడ్రూమ్ హోటలు, నాకేది బెడ్రూమ్ హోటలు అని ఏడ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.